తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజకీయాల్లో పార్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే జీవన్ రెడ్డికి గత కొంతకాలంగా సత్కారాల కంటే చీత్కారాలే అధికమవుతున్నాయట. 2018 ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ఓటమి పాలైన ఆయనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా విపక్షంలో పార్టీ గలాన్ని అధికార బీఆర్ఎస్ పై గట్టిగా వినిపించిన ఆయనకు గత ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగాను నిజామాబాద్ ఎంపీగాను పోటీ చేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ రెండెన్నికల్లోనూ ఆయనకు పరాజయం తప్పలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా ముగిసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాటి నుండి జీవన్ రెడ్డికి ఏ పదవి ఇవ్వలేదనే గాసిప్స్ సొంత పార్టీలోనే ఇప్పటికీ రీసౌండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పలు సందర్భాల్లో పార్టీ ఫిరాయింపులపై జీవన్ రెడ్డి నిరసన గళం వినిపించారు. పూర్తి స్థాయి ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని జీవన్ రెడ్డి బహిరంగంగానే ప్రశ్నించారు. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి ప్రాధాన్యతను తగ్గించేందుకు బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటి నుంచి జీవన్ రెడ్డి రగిలిపోతూనే ఉన్నారు. దాంతో ఆ మధ్య జీవన్ రెడ్డి పార్టీ మారతారంటూ పొలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపించింది. కానీ మంత్రుల బుజ్జగింపుల తర్వాత కొంతకాలం జీవన్ రెడ్డి కాస్త చల్లబడిపోయారు. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పాత నేతల మధ్య వారు ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన కాంగ్రెస్ నేతలను దూరం పెట్టారని, ఇది భవిష్యత్తులో పార్టీ ఎదుగుదలకు మంచిది కాదని ఆయన చెబుతున్నారు. తాజాగా ఆయన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని కూడా బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఆహ్వానించడమే పెద్దాయన కోపానికి కారణమట. దీంతో జీవన్ రెడ్డి తాను అనుకున్నది మీడియా ముందు కక్కేసి బయటకు వెళ్లిపోయారు. నిజానికి జీవన్ రెడ్డికి సీనియర్ నేతగా పార్టీ అన్యాయం చేసిందని చెప్పాలి. పార్టీ కష్టకాలంలో జెండా వదలకుండా అట్టిపెట్టుకుని బీఆర్ఎస్ పై పోరాటం చేసిన జీవన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పదవి లేకుండానే ఇప్పటి వరకు గడిపారు. ఇక వేచి చూసి లాభం లేదని భావించిన పెద్దాయన వాయిస్ పెంచినట్లు కనబడుతోంది. దీర్ఘకాలంగా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ జెండాను వదలకుండా పోరాడిన జీవన్ రెడ్డిని పక్కన పెట్టడంపై ఆయన వర్గం సీరియస్ గా ఉంది. తొలుత టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన కొనసాగుతున్నారు. జీవన్ రెడ్డి ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఆయన ఇక పార్టీ మార్పుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి జీవన్ రెడ్డిని బుజ్జగించే వారు కూడా ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వంలో లేకపోవడంతో ఆయనకు ఢిల్లీ హైకమాండ్ పిలిచి ఏదైనా కీలక పదవి ఇచ్చేలా హామీ ఇస్తేనే కాస్త శాంతించే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లోకి చేరతారనే ప్రచారం జరుగుతోంది. మరి జీవన్ రెడ్డికి సీఎం రేవంత్ లేదా ఢిల్లీ హైకమాండ్ పిలిచి ఆఫర్ ఇస్తుందా, వదిలించుకుంటుందా త్వరలోనే తేలిపోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.